మాజీ సీఎం జగన్ విజయవాడ జైలుకు వెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు సాక్షులను బెదిరించారు అన్న కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. విజయవాడ జైలుకు మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రిక మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి ఆ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్ అతన్ని భయపెట్టి ప్రలోభపెట్టి ఆ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే అభియోగాలపై వంశీమోహన్పై కేసు నమోదైంది. A1తో పాటు 10 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం ఈ 11 మందిలో వంశీతో సహా 5గురిని ఇప్పటికే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఒక పక్కన కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు జైలు దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం మనం జిల్లా జైలు దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూస్తున్న క్రౌడ్ కూడా మొత్తం జగన్ చూసేందుకు ఇటు అన్ని మీడియా ప్రతినిధులతో పాటు కార్యకర్తలు అభిమానులు కూడా ఇక్కడ తరలి వచ్చారు. అయితే జిల్లా జైలు దగ్గర పూర్తిగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎవరిని అనుమతించకుండా కేవలం కొంతమంది ముఖ్య నాయకులతో పాటు ఆ మీడియా ప్రతినిధులు మాత్రమే ఇక్కడికి అనుమతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకున్న వెంటనే స్థానికంగా ఉన్న కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు పేరు నాని, కొడాల నాని, అలాగే మల్లాది విష్ణు, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ వంటి నాయకులందరూ కూడా ఆయన్ను స్వాగతం పలికిన పరిస్థితి. ఆ తర్వాత ఆయనతో పాటు వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ వీరిద్దరూ మాత్రమే లోపలికి అనుమతించారు. కొంతమంది నాయకులు వెళ్లేందుకు అనుమతించినప్పటికి కూడా ప్రయత్నించినప్పటికి కూడా లోపలికి ఎటువంటి అనుమతి లేదని ములాఖాతులో కేవలం 2 నుంచి 3 వరకే అనుమతి ఉన్న నేపథ్యంలో వల్లభనేని వంశీతో ములాఖాత్ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి వంశీ సతీమణిని మాత్రమే ఇప్పుడు లోపలికి వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం వంశీతో అయితే జగన్ భేటీ లోపల ములాఖాత్తో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా పెట్టిన సెక్షన్లకు సంబంధించి అలాగే హైదరాబాద్లో అరెస్ట్